వాసాలు లెక్క పెట్టేటోడు, తిన్నింటికే కన్నం వేసేటోడు అని ఎవరినంటారుల్లా? ఎవడైతే తిండి పెట్టిన ఇల్లును, తిండి పెట్టిన సంస్థను మోసం చేస్తాడో ఆన్ని తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు అంటారు. చాలా మందికి ఈ శాస్త్రం తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఎవరు తిన్నింటికి కన్నం వేసిర్రు అంటారా? రైట్, ఇగో వీడేనుల్లా తిన్నింటికి కన్నం వేసిన దొంగోడు. పెద్ద బంగారం దుఃఖంలా టక్కు టిక్కేసుకొని కుర్చీ మీద కూర్చొని మా కస్టమర్ దేవుళ్ళు ఎప్పుడొస్తారా అని చూస్తున్న పెద్ద గజ దొంగ. నాలుముచ్చోడు నాలుగూర్లకు షేట్ అన్నట్టు ఎట్లా నాలుముచ్చుగుండి పిలాన్ గీసిండో. అవురా వారి, ఇంకేం యాక్షన్ చేస్తావు గాని చూపెట్టు నీ అసలు రూపం. అబ్బర బిడ్డ, చూసిండ్రానుల్లా బంగారం బిస్కెట్ ను ఎట్లా మలిసి బూట్ల కింద సాక్సులు చదిరిండో. గోకుడు పెట్టకున్నా గోక్కుంటారు చూడుండ్రి, సేమ్ గట్లనే కాళ్ళ కింద గోక్కున్నట్టు యాక్షన్ చేసి గింత పని చేసిండు. అట్లని ఒక్క బంగారం బిస్కెటే కాదుల్లో, చాలా రోజుల నుంచి దినం 2-3 బిస్కెట్లు మాయం చేసుకుంటా కిలోకి ఎక్కువనే ఎత్తుకుపోయిందట ఈ గోపాలకృష్ణ. అయితే అడిటింగ్లో అసలు భాగోతం బయటపడేసరికి సీసీ కెమెరాలు చెక్కింగ్ చేస్తే ఈ మోతెవరే దొంగ అని తెలిసింది. హైదరాబాద్ పంజాగుట్టలో ఉన్న ఒక పెద్ద బంగారం కొట్ల జరిగింది. కానీ చూడుండ్రి ఏసోంటి దొంగనో వీడు. అంత మంచిగా సీసీ కెమెరాల ముంగట కూడా గింత పెద్ద దొంగతనానికి పిలాన్ గీసి కిలో బంగారం ఎత్తుకుపోయిండంటే ఇక వీన్ని ఏమనల్లో అనుండ్రి. అయినా దొరికిండు కాబట్టి దొంగ అయిండు, లేకుంటే దొరయావునని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన ఇంకా కొందరు జనం. ఇక ఈ దొంగతనం ఇటుంచితే ఇటు చూడుండ్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటల పార్క్ చేసిన బైక్ ను బద్మాష్ పోరలు ఎట్లా తెలివిగా మాయం చేసిర్రా. అయిపోయా పత్తా లేకుండా పోయినరు పో. ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే దేవులాడుతురట. కానీ ఎక్కడి దొంగలో ఏమో పోన్రి. ఇంటి ముంగట పార్క్ చేసిన బైకులు ఓవట్టే, దుక్నలలో పనిచేసేటోళ్ళు కూడా బంగారం ఎత్తుకుపోతుర్రు. అంటే ఏం చేస్తాం, అట్లా తయారైనరు కొంతమంది దొంగలు.